హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మన రెసిపీ ఉల్లిపాయ నిల్వ పచ్చడి. అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను అరకిలో ఉల్లిపాయలు తీసుకున్నాను. పొట్టంతా తీసేసి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలంతా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చాయి. ఇలానే ఇంకా బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఉల్లిపాయల్ని ప్యాన్లోనే పల్చగా తీసి చల్లనివ్వండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయితే మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని అయితే తీసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని చింతపండుతో సహా సగం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇంకో సగం అలాగే ఉంచుకోవాలి. ఒక 3 వెల్లుల్లి గడ్డల్ని పొట్టు తీసి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలానే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి తీసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసి బరకగా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా ఒక్కసారి అంతా కలుపుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఉల్లిపాయ అయితే బాగా పేస్ట్ అవ్వకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చడికి పోపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయ్యాక ఒక 5 ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చడిని వేసేసి బాగా కలుపుకోవాలి. పోపు మొత్తం పచ్చడికి బాగా పట్టేలా కలుపుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి ఇప్పుడు మనకి రెడీ. రైస్‌లోకైనా, టిఫిన్స్‌లోకైనా చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.